ఎవరు డబ్బు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్ళు గెలుస్తున్నారు. బీజేపీ కొంత పుంజుకున్నట్టు అనుకోవచ్చు సార్. 10% పైగా వాళ్ళు ఈ యొక్క మున్సిపాలిటీలో పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే తగ్గింది సార్. ఇప్పటికీ ఇంకా పర్సెంటేజ్లు రాలే కదా. ఓటు ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ వచ్చిందనేది పూర్తిగా తెలిస్తే మనం చెప్పొచ్చు. ఓకే, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం 3 పార్టీలకు బండి సంజయ్ ఈరోజు February 14th వాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక్కడ ఎవరెవరికి వాలంటీర్ ఫ్రెండ్ అవుతారో తెలియదు కదా సార్. ఎందుకంటే ఏ ఒక్క 2 పార్టీలు కలిసే పరిస్థితి లేదు. బీజేపీ మజ్లిస్ కలవదు, బీజేపీ బీఆర్ఎస్ కలవదు, బీజేపీ కాంగ్రెస్ కలవదు. ఇక ఇప్పుడు అంగ వచ్చింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడైనా పరోక్షంగా సహకరిస్తారేమో, ప్రత్యక్షంగా బదనాం అవుతామని చెప్పి పరోక్షంగా సహకరిస్తారేమో తెలియదు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఒక విధానం అంటూ లేకుండా పోయింది శ్రీనివాస్ గారు. ఇప్పుడు సిపిఐ ఉన్నది, సిపిఐ ఏమో అంతటా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటది, కొత్తగూడెంలో మాత్రం వేరువేరుగా పోటీ చేస్తుంది, కాతన్పల్లిలో బీఆర్ఎస్ తో పొత్తు కలుస్తుంది. లేదు, స్థానికంగా ఎక్కడికక్కడ విధానాలు ఉన్నాయి. తర్వాత ఒక మున్సిపాలిటీలా నిలబడ్డ వార్డులలో డివిజన్లల్లో ఒక వార్డులో ఒక విధానం ఉంటుంది, ఇంకో వార్డులో ఇంకో విధానం ఉంటుంది. ఒక వార్డులోనేమో గట్టిగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ జరుగుతుంది, ఇంకో దగ్గరకు వచ్చే వరకు పరోక్షంగా ఒకరు వెనుక పట్టు పడతారు, ఒకరు ముందుకుంటారు. కొత్తగూడెంలో వామపక్ష పార్టీకి మేము మద్దతు తెలుపుతామని కేటీఆర్ ప్రకటించడం అది అవసరం అక్కడ. ఎందుకంటే సింగరేణి అంతా కూడా ఆగం చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత పోరాట పడిన సిపిఐలో ఉంటుంది కాబట్టి అక్కడ ఆ నిర్ణయం బీఆర్ఎస్ వెల్కమ్ చేయాలి. మనం ఖచ్చితంగా సిపిఐకి సపోర్ట్ చేసినట్టయితే కాంగ్రెస్ ను రాకుండా ఆపడానికి వీలవుతుంది. అది సింగరేణి హెడ్ క్వార్టర్స్ కూడా అనేది అది అర్థం కాదు. కూనంనేనికి బలం ఇచ్చి వాళ్ళ అభ్యర్థిని పోటీ పెట్టకుండా సపోర్ట్ చేసి గెలిపించింది కాంగ్రెస్ పార్టీ. మున్సిపాలిటీ దగ్గరకు వచ్చేవారు ఇద్దరు పరస్పరం పోటీ చేసుకుంటారు. ఇప్పుడు మేయర్ కోసం ఇద్దరు పోటీ పడతారు, పోటాపోటీగా క్యాంపులు నిర్వహిస్తారు. అసలు ఏ పార్టీకైనా సిద్ధాంతం ఉన్నదా, నిజాయితీ ఉన్నదా, ప్రజలు ఉండనిస్తున్నారా? ఒకవేళ నిజాయితీగా పనిచేసిన పార్టీని కూడా ప్రజలు ఓడిస్తున్నారు. ఇప్పుడు ప్రజల బాటను పార్టీలు అనుసరించాలనా, పార్టీలు ప్రజలను తమ దారి తెచ్చుకోవాలన్నా అంటే ప్రజల బాటనే పార్టీలు పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ లీడర్స్ ప్రజలు అవుతున్నారు, ఫాలోయర్స్ పార్టీలు అవుతున్నాయి. లీడర్ డెఫినేషన్ మారిపోయింది. లీడర్ అంటే హి హాస్ టు లీడ్ ద పబ్లిక్ పీపుల్, బట్ ఇక్కడ లెడ్ బై ద పీపుల్. ప్రజలు మంది అడిగితే మంది ఇవ్వాలి, నోట్లు అడిగితే నోట్లు ఇవ్వాలి, 1,000కి సాటిస్ఫై కాకపోతే 5,000 ఇవ్వాలి. ఎట్లున్నదంటే ఇప్పుడు రేపు 28 ఎన్నికలల్లో ఓటుకు 10,000 నుంచి 20,000 ఇచ్చినట్టు కనబడతా ఉంది సార్. అంటే అది ఇవ్వాలంటే ఏం చేయాలి? ఓలుగా దోసుకోవాలి. ఇక డెవలప్మెంట్ లేదు, ప్రజల సంక్షేమం లేదు, ఎక్కడ దొరికితే అక్కడ అందినంత దోసుకోవాలి, భూములు అమ్మాలి, ఇండస్ట్రియలిస్టుల దగ్గర క్విట్ ప్రోలు తీసుకోవాలి. ఎటు పోతున్నది సమాజం అర్థం కావట్లేదు.